శుభం చేయొచ్చు. శీర్షిక అయిన తర్వాత ఉపశీర్షిక మన పుట్టినింటి చిరునామా. మన పుట్టినింటి చిరునామా, మన నియతి, మన మూలం, మన మాతృక. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏదైతే విస్మరించామో, ఏది విస్మరించటం వల్ల ఇంత దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ఏది విస్మరించటం వల్ల ఇంత దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ఏది స్మరించటం వల్ల ఆ పరమగతిని, అశ్రయ మార్గాన్ని మళ్ళీ పునఃప్రాప్తించుకోగలుగుతాము, అది మన పుట్టినింటి చిరునామా. సో మాండుక్యోపనిషత్ కాదది మన పుట్టినింటి చిరునామా. ఇక నన్ను గురువుగా ఎంచుకున్నవారు మీ మస్తకాలయం నుంచి మాండుక్యోపనిషత్తుని గౌరవం ఇవ్వాలనుకుంటే మాండుక్యోపనిషత్తుని వదిలేసేయండి. నేను నిజంగా మహర్షికి మాండుక్యోపనిషత్తుకి గౌరవం ఇద్దాం అనుకుంటే, ఆ గ్రంథ సుగంధాలు మీరు ఆఘ్రాణించాలనుకుంటే, సత్య సార్వభౌమత్వపు సౌరభాలను మీరు ఆఘ్రాణించాలనుకుంటే, ఆ సత్య సార్వభౌమత్వపు సౌరభాలను మీరు ఆఘ్రాణించాలనుకుంటే వెంటనే మాండుక్యోపనిషత్తుని బొట్టదాఖలా చేసేసి నా పుట్టినింటి చిరునామా అని దాన్ని అలంకరించుకోండి. 12 శ్లోకాల్లో ప్రతి పదాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు, ప్రతి దర్శనాన్ని దర్శిస్తున్నప్పుడు నా పుట్టినింటి చిరునామా అన్న దృక్కోణంలోనే దర్శించండి. మాండుక్యోపనిషత్తుని వదిలేయండి, బుట్ట దాఖలా చేయండి పదాన్ని. మాండుక్యోపనిషత్ శీర్షికను బుట్ట దాఖలా చేస్తే ఆ శీర్షికలో ఉన్న సౌరభాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, ఆనంద డోలిలాడతాయి, మిమ్మల్ని సింహాసాధినేతుడిని చేస్తుంది. మై డియర్ గ్రాండెస్ట్, బ్యూటిఫుల్, డియరెస్ట్ aspirants, really want to celebrate yourself with the insight of this beautiful Upanishad? Yes. If your answer is yes, if you are sincerely endeavoring to enrich yourself with the grandest beautiful teaching, immediately, with immediate effect, just drop this word, just discard this title, Mandukya-Upanishad, and enrich yourself with the subtitle, the source of our true source, the true source of our true source. The subtitle in English is the true source of our true source, the true source of our true source. Yes, the Maharishi who taught the Mandukya Upanishad is a beautiful navigator. The Upanishad which is being taught navigates us back to our sweet home, back to our sweet home. This is a navigation. The Maharishi is a navigator. Yes, boss. I advise you to ruthlessly discard the title and enrich yourself with the beautiful subtitle, the true source of our true source. మాననీయమైన విద్యార్థులారా, మాండుక్యోపనిషత్ అన్న సుశబ్దాన్ని తక్షణ కాలం వదిలేయండి, బుట్ట దాఖలా చేయండి. బుట్ట దాఖలా చేసి నా పుట్టినింటి చిరునామా ఏమనుకోవాలి? నా పుట్టినింటి చిరునామా. నా పుట్టినింటి చిరునామా అన్న ఒక సుజ్ఞానం యొక్క దార్శనికతతోనే ఈ 12 శ్లోకాల్లో ఉచ్చరించిన ప్రతి శబ్దాన్ని దర్శించండి. అది మీకు ఇంకా శోకాన్ని పోగొట్టేసేసి చక్కగా మిమ్మల్ని చక్కగా ఒక ఉన్నత శిఖరాల్లో చేర్చి తీరుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా నేను మీకు తేల్చి చెప్తున్నా. ఎస్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మీ గ్రంథంలో నా పుట్టినింటి చిరునామా అని రాసుకోండి. నా పుట్టినింటి చిరునామా. అగైన్ ఐ రిపీట్, మై డియర్ aspirants, ది Maharishi is a beautiful navigator. This teaching navigates you to your sweet home, the mystical home. Am I clear? Yes. సో మొట్టమొదటిగా శాంతి మంత్రం. ఈ శాంతి మంత్రం ఈ ఒక్క ఉపనిషత్తుకే కాకుండా ఇంకో 2-3 ఉపనిషత్తులు కూడా ఇదే శాంతి మంత్రం ఉంది కాబట్టి, ఈ శాంతి మంత్రం అద్భుతమైన ఉపదేశం పొసిగి ఉంది కాబట్టి శాంతి మంత్రాన్ని అధ్యయనం చేద్దాం. ఓకేనా? రైట్. శాంతి మంత్రం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ది ఎలోక్వెన్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ అని రాసుకోండి. ది ఎలోక్వెన్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ, ది ఎలోక్వెన్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ, శాంతి మంత్రం. మంత్రం అంటే ఒక శబ్దం. శబ్దం అంటే
జ్ఞానం పొసిగమున్న శబ్ద తరంగం. గుర్తుపెట్టుకోండి. మంత్రం అనగానే తొలిగా మీ మదిలో స్ఫురించాల్సిన భావుకత ఒక సుశబ్దం. కానీ ఏం శబ్దం అది? సుజ్ఞానాన్ని పొసిగి ఉన్న ఒక సుశబ్దం. మంత్రం అంటే ఒక జ్ఞాన భాండాగారం. ఇంద్రియాతీతమైన, మాటలకు అందని, మస్తిష్కానికి చిక్కని ఓ అత్యంత నిగూఢమైన తత్వజ్ఞానాన్ని, తత్వరహస్యాన్ని ఒక శబ్దబ్రహ్మములో పొందుపరిస్తే, ఆ శబ్దబ్రహ్మముని ఉచ్చరించినప్పుడు ఆ సుజ్ఞాన భావ తరంగాలు మనలో స్ఫురించను ఆరంభిస్తే, మహర్షులు చేసిన వేర్పాటు పోగొట్టే ఆ ఏర్పాటుని మంత్రం అంటారు. మహర్షులు ఏర్పాటు చేసిన వేర్పాటు పోగొట్టే ఆ ఏర్పాటుని మంత్రం అంటారు. మరొకసారి చెప్తున్నా, మంత్రం అనగానే తొలి దశలో మీలో స్ఫురించాల్సిన సుశబ్దం, తొలి దశలో మీరు స్ఫురించాల్సిన సుశబ్దం. కానీ అది కేవలం శబ్దం కాదు, కేవలం ఒక మాట కాదు, కేవలం ఒక పదం కాదు, కేవలం ఒక ఉచ్చారణ దోషం లేకుండా ఉచ్చరించిన ఒక తీయందనాల పదం కాదు. అది ఏంటి? మంత్రానికి పదానికి ఉన్న తేడా. ఇంద్రియాతీతమైన, మానవాతీతమైన, మానవ మస్తిష్కానికి అంతు చిక్కనటువంటి పరమ గోప్యమైన తత్వరహస్యాన్ని ఓ సుశబ్దంలో పొందుపరిచి ప్రయోగిస్తే సుజ్ఞానం పొసిగి ఉన్న సుశబ్ద తరంగాన్ని మంత్రం అంటారు. ఇంకా చెప్పాలంటే ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు, ఆ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు, పఠిస్తున్నప్పుడు మనలో ఆ తత్వరహస్యం, ఆ తత్వజ్ఞానం స్ఫురించను ఆరంభిస్తే, మనలో తత్వజ్ఞానం అభివ్యక్తీకరించడం కోసమే ఉన్న రసాయనాలు స్రవించను ఆరంభిస్తే, అలాంటి వేర్పాటు పోగొట్టే ఒక ఏర్పాటుని మంత్రం అని పెద్దలు ఉపదేశించారు. ఎస్, ద టర్మ్ మంత్ర ఇనిషియల్లీ ఇట్ హ్యాపెన్స్, ఇట్ సీమ్స్ లైక్ ఎన్ వర్డ్, a verbiage, an eloquence. But if you analyze that in a deeper sense, on your own, you will realize that yes, it is a word, it's a verbiage, but captivated with tons of knowledge. Which knowledge? The most mystical knowledge, which is beyond human beings' brain, which is beyond human beings' sensory organs, that which is beyond the perception of human being, that knowledge which is beyond the perception of human being, if it is captivated in a beautiful eloquence, a word, a verbiage, that is called as a mantra. That is why when you utter the mantra in a grander way, all the feelings, all the fragrance pertaining to that beautiful knowledge, instantaneously it happens within your neurological brain. So that is the grandness of mantra. Shanti mantra, the eloquence which gives you the tranquility, the eloquence which gives you the tranquility. సో ఎప్పుడైతే ఆ మంత్రాన్ని ఉచ్చరించినంత మాత్రాన శాంతి చేకూరుతుందో, శాంతి అంటే ఇద్దరు మనుషులు కొట్టుకోపోవటంలోంచి వచ్చింది శాంతి అనరు. రెండు దేశాలు కొట్టుకోలేకపోవడం నుంచి వచ్చింది శాంతి అవ్వదు. ఆధ్యాత్మికతలో అది కూడా శాంతి అవ్వచ్చేమో, కానీ అదే శాంతి అయితే కృష్ణుడు శాంతి కామకుడు కాదని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన యుద్ధం చేయమని చెప్పాడు కాబట్టి. సో శాంతి, ప్రశాంతత అంటే తృప్తి. తృప్తి, ఏమాత్రం అలజడ లేని, ఏమాత్రం ఆక్రోశం లేని, ఏమాత్రం ఆందోళన లేనటువంటి ఒక ప్రశాంతత, ఒక తృప్తి, ఒక ఆత్మ చైతన్యం తన జీవాత్మ సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవటంలోంచి వచ్చిన ఒక తేన్పు, ఒక తృప్తిని శాంతి అంటారు. ఆత్మ చైతన్యం తన జీవాత్మ తెలుసుకోవాల్సిన సుజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన రీతిలో తెలుసుకుంటే, ఇతడు నా దరి చేరబోతున్నాడు, ఇంచుమించు చేరిపోయినట్లే, ఇన్నాళ్ళు విరహాన్ని విడిచిపెట్టి మొట్టమొదటిసారిగా తన తనయుడిని తనువార కౌగిలించుకోవటం వలన
తండ్రి నుంచి వచ్చిన తృప్తిని శాంతి అంటారు. ఫర్ ఇన్కార్నేషన్స్ టుగెదర్, ఫర్ ఇయాన్స్ టుగెదర్, దట్ జీవాత్మ హ్యాస్ బీన్ టోటల్లీ separated. It got separated in its thinking pattern. The grandest spirit, the grandest soul is waiting for that unification, for eons together, desperately waiting. But unfortunately, the Jivatma, the heritage of Paramatma, has been totally separated from Paramatma. The Jivatma got itself totally separated from its Paramatma and its thinking pattern. From that day onwards, the Paramatma, the Atma, is desperately waiting to have a unification with Jivatma. Eventuality. So finally, eventually, the unification has almost happened, is about to happen. Now, there is no more waiting. Now, the fragrance of the unification has begun to emerge. So, that is why the Paramatma is in the mode of tranquility. Because for the first time, after so much of waiting, it is most successful in having a unification with Jivatma. That satisfaction is tranquility. The tranquility happens when the Jivatma utters this sloka. Tranquility happens to whom? Paramatma. Why? Because Jivatma is uttering this mantra. సో ఈ మంత్రం జీవాత్మ ఉచ్చరిస్తున్నాడంటే జీవాత్మ శ్రేయ మార్గంలో పడినట్టే, పుట్టినింటికి పునఃప్రయాణం ఆరంభించినట్టే. సో అతి త్వరలో జీవాత్మని స్వాగతించడానికి పరమాత్మ హారతనిస్తూ స్వాగతం పలుకుతున్నాడు. కాబట్టి ఆ సంగమం జరగబోతుందన్న శుభగడియల్లోంచి వచ్చిన, ఆ శుభ సంకల్పంలోంచి వచ్చిన తృప్తిని శాంతి అంటారు. నాకైతే శాంతి మంత్రం అంటే అదే. ఇప్పుడు చదవండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైస్తుష్టువాం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, దీన్ని ఇతపూర్వం భాష అని చెప్పిన భాష్యకర్తలు చెప్పారు వారి వారి భాష్యాల్ని. మరి దీన్ని కొంచెం లోతుగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఓంకారంతో ఈ శాంతి మంత్రానికి అంకురార్పణ జరిగింది. ఓంతో మొదలైంది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవ. కాబట్టి ఓం దేవగా మనం అనుకోవచ్చు. కాబట్టి ఓంకారం అనగానే, మొట్టమొదటి ఓంకారం వచ్చింది అనగానే మీకు ప్రణవానికి ప్రణతి తతులు అని రాసుకోండి. ఓం అనగానే ప్రణవమునికి ప్రణతి తతులు. సో ఓంకారం అనగానే మీకు వెంటనే ప్రణవానికి ప్రణతి తతులు. ఎప్పుడైతే ఓంకారాన్ని గుర్తించిందో, ఓంకారానికి ప్రతిరూపంగా ఉన్న పరమాత్మను గుర్తించినట్లే వెంటనే పరమాత్మకి పరమశాంతి లభించినట్లే. ఎందుకంటే అప్పటిదాకా మిగతా వాళ్ళందరూ ఓం అనగానే అకార ఉకార మకారాల కలయిక అనుకుంటున్నారు తప్ప, ఓంకారం సజీవంగా ఉన్న తన మూల పురుషుడు అన్న స్ఫురణ ఎవరికి కలగల. మనకు మాత్రం ఓంకారం అన్న సుశబ్దం వినంగానే సజీవంగానే ఉన్న నా మూల పురుషుడు అన్న భావన కలగాలి. కాబట్టి ఓంకారంగా పిలువబడుతున్న, సజీవంగానే ఉన్న, సజీవంగానే అస్తిత్వంలో భాసిల్లుతున్న నా మూల పురుషుడికి ప్రణవ ప్రణయ ప్రణతి తతులు అని రాసుకోండి. ఓంకారంగా పిలువబడుతున్న నా మాతృకే అయినా సజీవంగా అస్తిత్వంలో ప్రభాసిల్లుతున్న నా మూల పురుషుడికి ప్రణవ ప్రణయ ప్రణతి తతులు. ఓకే,
the moment you happen to hear this beautiful Omkaram, you should be reminded of the truth that the Omkaram is my source, who is very much alive, my original form, my innate consciousness, who is very much alive, who has been celebrating his existence since, who is very much alive and viewing from his dimension. I am saluting, I am paying the ceremonious greetings to my source, to the cause of my existence, to the very source of my existence. That feeling should emerge within you. Am I clear? The moment you utter Omkaram, you should be feeling like I am paying the ceremonious ante Gauruvaspadamaina. I am paying ceremonious greetings to my source, who is very much alive. He has been celebrating his life from since, S-I-N-C. Who is very much alive, who is viewing this universe from the point of view of Omkaram. I salute to that beautiful, my innate consciousness, my original consciousness. That ceremonious feeling should happen within you. Am I clear? సో మూల పురుషుడు సజీవంగా ఉన్నాడా లేడా? సజీవంగా ఉన్న మూల పురుషుడికి ఒక దృక్కోణం ఉంటుందా? నేను ఎన్నోసార్లు మీకు వేడుకున్నా, బతకడం వేరు, జీవించటం వేరు. బతకున్న వాడికి నాడి కొట్టుకుంటుంది, ఏదో ఉంటుంది, ఊపిరాడుతుంది. జీవించి ఉన్నవాడికి, సజీవంగా జీవించి ఉన్నవాడికి ఒక దృక్కోణం ఉంటుంది, ఒక దృక్పథం ఉంటుంది. తానున్నానన్న స్పృహలో ఉంటాడు, తన మీద తనకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయంలోంచి పుట్టుకొచ్చే దార్శనికత ఉంటుంది. కాబట్టి సజీవంగా ఉన్నాడు నా మూల పురుషుడు, నా మాతృక సజీవంగా ఉన్నాడు. తనకు నిర్దిష్టమైన దృక్కోణంలో సర్వస్వాన్ని దర్శిస్తున్నాడు అన్న భావన మీలో స్ఫురించాలి. ఒకసారి కళ్ళు మూసుకుని, మహోన్నతమైన ఈ మాండుక్యోపనిషత్తు, ఇలాంటి ఉపనిషత్తుకి ఓ శాంతి మంత్రంతో అంకురార్పణ జరిగినది. ఓ అన్న ఏకాక్షర మంత్రాన్ని నేను పఠించిన ఉత్తరక్షణం ఓంకారం నా మాతృకని, నా మూల పురుషుడేనని, నా మూల పురుషుడు నాలో సజీవంగానే ప్రభాసిల్లుతున్నాడని, అతడు మహోన్నతమైన ఒక నిర్దిష్టమైన దృక్కోణాన్ని కలిగి ఉన్నాడని, ఆ నిర్దిష్టమైన దృక్కోణంతోనే నా నిజతత్వమే అయిన మూల పురుషుడు సర్వులని, సర్వస్వాన్ని దర్శిస్తున్నాడన్న స్పృహ నాలో కలిగినది. అందుకే ఆ మూల పురుషుడికి ప్రణవతతులు, ప్రణయతతులు, ప్రణతితతులు అస్తు. The moment I happen to listen to the beautiful eloquence called Omkaram, or if I utter the term Omkaram, I will be reminded of the truth that the grandest Omkar is my source, is my innate consciousness, is my original consciousness. That original consciousness, that innate consciousness, that the true self is very much alive, captivated within me, endowed with a rich dimension, a beautiful dimension, a mystical dimension,
with which it is analyzing every entity, all the creation. That is why I pay ceremonious greetings to my source, to my true self. Astu. Shubham. Jayastu. Astu. Clap for yourself. ఓం ప్రణవానికి ప్రణామాలు. దేవాహ హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఓ దైవమా, భద్రం భద్రంగా ఉంచు. కన్నేభిః శృణుయామ, శ్రవణేంద్రియాల ద్వారా వింటున్న అంశాలు భద్రం భద్రంగా ఉంచు. పశ్యేను చూచే దృశ్యాలు, అక్షభిః నయనేంద్రియాలతో, యజత్ర పూజ్యనీయమైన దైవమా. సో దేవా అంటే దైవమ్మ. దేవతలని కొంతమంది రాశారు, కానీ అసలు కొంతమంది ఏమో దైవం అన్న పదానికి సంస్కృతంలో లేదనేదో రకరకాలుగా చెప్పారు. కానీ దేని యొక్క మూలమంత్రం ఇది? దేని యొక్క శాంతి మంత్రం? ఓంకారం గురించి ఉపదేశిస్తున్న శాంతి మంత్రంలో దేవతల్ని పూజించడం ఉంటుందా? దేవతల్ని దీవించడం ఉంటుంది, పూజించడం ఉండదు. కాబట్టి దేవా అన్న పదం నేను హృదయాంతరంగంలో కొలువై ఉన్న దైవమా అన్నట్లుగానే భావించా. ఏమన్నా ఆ దైవాన్ని సంబోధిస్తున్నట్లుగానే మాట్లాడారు. నేను ఇదివరకు మీకు విన్నవించుకున్న మహోన్నతమైన అద్వైతంలోకి మీరు ప్రవేశిస్తే దైవం, తండ్రి అన్న పదాలు ఒకవేళ ఉచ్చరిస్తే అన్యభావన రాకూడదు, మీకు అనన్యభావనే రావాలి. మూలం, తండ్రి, దైవమ. ఎందుకంటే విత్తనం నుంచి వటవృక్షం వచ్చింది, కానీ విత్తనం వేరు, వటవృక్షం వేరు. విత్తనం జేబులో పెట్టుకోవచ్చు, ఒక మహావృక్షాన్ని జేబులో పెట్టుకోలేం. విత్తనం వేరు, మహావృక్షం వేరు. మహావృక్షాన్ని జేబులో పెట్టుకోలేం, విత్తనాన్ని జేబులో పెట్టుకోగలం. అలా చూసుకుంటే విత్తనం యొక్క పరిణామం వేరు, వటవృక్షం యొక్క పరిమాణం వేరు. కాకపోతే విత్తనం యొక్క పరిణామంలోంచి ఆ పరిమాణం పుట్టుకొచ్చిందని ఒప్పుకుంటారు. మళ్ళీ విత్తనం వటవృక్షం వేరువేరా అంటే విత్తనమే వటవృక్షంగా రూపాంతరం చెందింది. ఆ దృక్కోణంలో చూస్తే విత్తనం వేరు, మహావృక్షం వేరు కాదు. ఇంకో దృష్టిలో చూస్తే విత్తనాన్ని జేబులో పెట్టుకోవచ్చు, మహావృక్షాన్ని జేబులో పెట్టుకోలేము. ఒక దృష్టిలో చూస్తే రెండు ఒకటే, మరో దృష్టిలో చూస్తే రెండు వేరు స్థితులు. ఒక్కదానికే ఉన్న రెండు స్థితులుగా మనం అర్థం చేసుకోవచ్చు. రెండు ఒక్కటే, ఒక్కదానికే రెండు స్థితులు ఉన్నాయి. ఎందుకంటే విత్తనం రూపాంతరం చెంది మహావృక్షం కింద పరిణమించింది. కాబట్టి విత్తనము మహావృక్షము రెండు ఒకటే. కానీ విత్తనాన్ని జేబులో పెట్టుకోవచ్చు, మహావృక్షాన్ని జేబులో పెట్టుకుంటావా? పెట్టుకుంటావా చెప్పు? పెట్టుకోగా కుదరదుగా, అవకాశం లేదు. అప్పుడు ఏమనుకోవాలి మనం? విత్తనమే మహావృక్షం అయినప్పటికీ విత్తనం యొక్క స్థితి వేరు, మహావృక్షం యొక్క స్థితి వేరు. సో మహావృక్షం అనే స్థితి విత్తనం అనే స్థితిని ఉద్దేశించి సంబోధించి ఏమని అంటది? తండ్రి. తండ్రి అంటే అర్థం ఈ ఉన్న స్థితికి జన్మనిచ్చినవాడా అని, ఈ ఉన్న స్థితి ఉండటానికి కారణభూతమై ఉన్నవాడా అని అర్థం. తండ్రి అంటే అర్థం ఈ ఉన్న స్థితికి జన్మనిచ్చినవాడా అని ఒక అర్థం, ఈ ఉన్న స్థితి ఉన్న స్థితిగా కొనసాగడానికి కారణభూతమై ఉన్నవాడా అని మరో అర్థం. అంతే తప్ప ఏదో జన్మనిచ్చిందని కాదు. ఏదో మనిషి వాడే తండ్రి వేరు, అనన్య భావనే ఉంటుంది తప్పితే దైవమా, తండ్రి, మూలమా, మాతృక అన్న పదాలు అద్వైతి కూడా ఉచ్చరించినప్పటికీ ద్వైతి ఉచ్చరించినప్పుడు అన్యమన్న భావన ఉంటుంది తప్పితే అద్వైతి ఉచ్చరించినప్పుడు అనన్య భావుకత ఉంటుందని సాధకులు చాలా త్వరితగతిలో చాలా తీవ్రంగా నేర్చేసుకోవాలి. See the same eloquence like Father, my source, my God. These are the usual terminology uttered by Advaiti as well as the Advaiti.
But these terms, when they are being uttered by the Dvaiti, a clear separation is being reflected. I am different from God. But when these terminology are being used by the beautiful Advaiti, the separation is not there, only unification is there. Because I'll just try to teach you with a small example. We all know that the seed has transfigured itself into a mighty tree. The source of mighty tree is seed. Because the seed itself has transfigured itself into mighty tree, seed and mighty tree are one and the same. Am I clear? Yes, seed and mighty tree are one and the same. But the size of the mighty tree is higher, grander. But the side of the seed is very tiny. We can just as well as keep the tiny seed in our pocket, but it is impossible to pocket the mighty tree. So if you analyze the both concepts from that particular point of view, you will realize, though the mighty seed and seed are one and the same, they are different aspects of the same concept. They are different aspects of the same concept. There are different phases. Seed is one phase, mighty tree is another phase. If the mighty tree, that particular phase, wants to address the previous phase called seed, then is there anything wrong when it addresses it as father? Because once if you use the term father, it is realizing that that particular faculty has given birth to this faculty, that particular consciousness has given birth to this particular consciousness. And because of that consciousness, this consciousness is celebrating its life. In the sense, that consciousness is nucleus, heart of this consciousness. So, the feeling of separation will not be there, though Paramatma, God, Father, Source, these type of terms are also being uttered by Paramatma, by Advaiti, but they are not the index of separation. Am I clear? That's it. Shubham Jayavastu. సో దైవమా అనగానే అన్యభావన, అనన్యభావన అంతే. నాతో నేను మాట్లాడుకుంటున్నా, నా నిజమైన నేనుతో నేను మాట్లాడుకుంటున్నా. నీకేంటి ఇబ్బంది? దైవమా నేను అనుకుంటానా? రైట్. భద్రం కింద ఉంది, భద్రంగా ఉంచు నా ధనాన్న, నా మంగళసూత్రాన్న, నా ఆరో ప్రాణాన్న, మా ఆడపడుచునా, మా ఆవు దూడలనా, దేన్ని భద్రంగా ఉంచాలి? తండ్రి, నా అంతరంగాన్ని భద్రంగా ఉంచు, పరిశుభ్రంగా ఉంచు, పరిరక్షించు. నా అంతరంగాన్ని పరిరక్షించు తండ్రి. భద్రంగా ఉంచాల్సింది ఎవరిని? అంతరంగాన్ని. ఎవరంతరంగాన్ని? జీవాత్మ యొక్క అంతరంగాన్ని. జీవాత్మ యొక్క అంతరంగం అంటే ఏంటి? మొట్టమొదటిసారి జీవాత్మ తొలిసారిగా జన్మ తీసుకున్నప్పుడు జీవాత్మ యొక్క దృక్కోణ ఆలోచన సంవిధానాన్ని అంతరంగం అంటారు. ఏమంటారు? మొట్టమొదటిసారి జీవాత్మ అంటే ఒక్క ఓంకారంలోనే పరమాత్మ అనే వ్యవస్థ, ఆత్మ అనే వ్యవస్థ, జీవాత్మ అనే వ్యవస్థ, ముగ్గురున్నారు. ఈ పరమాత్మ అనే వ్యవస్థ ఏ లోకంలో ఉన్నా, ఏ చైతన్యంలో ఉన్నా వారి ఆలోచన సంవిధానం అకలుషితంగానే ఉంటుంది. మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడి గారి దృక్కోణాలోచన సంవిధానం కూడా వారు ఏ చైతన్యంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా అకలుషితంగానే ఉంటుంది. ఈ ఇద్దరి వారసుడు, ముద్దుల మనవడు, దౌత్రుడు మన కథానాయకుడు జీవాత్మ గారు. అతడు ఏ లోకంలోకి ప్రవేశిస్తే ఆ లోకం యొక్క దృక్కోణాలోచన సంవిధానంతో సమ్మిళితమైపోయి కాస్తంత కలుషితం అవుతుంది.
ఇంతకీ అంతరంగం అంటే ఏంటి? జీవాత్మ మొట్టమొదటిసారి జన్మ తీసుకునేటప్పుడు తత్వతః అతడిలో ఉన్న దృక్కోణ ఆలోచన సంవిధానం అకలుషితంగా ఉంటుంది. ఏమాత్రం లౌకికం లేకుండా ఉంటుంది. జీవాత్మ మొట్టమొదటిసారి జన్మ తీసుకున్నప్పుడు జీవాత్మ యొక్క దృక్కోణ ఆలోచన సంవిధానాన్నే మనం అంతరంగంగా గుర్తిస్తాం. ఆ అంతరంగం ఎంత అకలుషితంగా వచ్చిందో అంత అకలుషితంగాను అంత సంప్రజ్ఞత్వాన్ని సంప్రాప్తించుకుని భూతల నుంచి నిష్క్రమిస్తే అది ఉత్తీర్ణత పొందినట్లుగా భావిస్తాం. అసలు అంతరంగం అంటే ఏంటి? జీవాత్మ యొక్క దృక్కోణ ఆలోచన సంవిధానం. ఎప్పటి దృక్కోణ ఆలోచన సంవిధానం? మొట్టమొదటిసారి తొలి జన్మ తీసుకుని, ఇంకా భూతలం అంటే తెలియదు వారికి, ఇంకొకసారి కూడా మనిషిగా రాలా. The pure virgin thinking pattern, attitude, prism of Jivatma, when it is yet to incarnate itself into human being, is termed as inner antarangam. Am I clear? Am I clear? My dear aspirants, there are 3 faculties which are inherent within us, inherent within Omkara. One is Paramatma, the other is Atma, the so-called Mahashiva. The third is Jivatma. You can take it granted from me, the thinking pattern of Paramatma is impeccable. The thinking pattern of Atma Chaitanyam is always impeccable and uncorrupted. But as well as the Jivatma, who happens to be the heritage of Paramatma and Atma, he has a tendency of getting his thinking pattern corrupted. He's like, he connects to the Wi-Fi automatically by default. So there are some chances of getting corrupted. So that should be very safe. And the prism attitude and thinking pattern of Jivatma, when it is yet to incorporate into, when it is yet to incarnate into human being, when it is yet to take the first incarnation, that virgin thinking pattern of Jivatma is called as inner antarangam. Okay na? When that is not being corrupted by humanity but enriched by the wisdom of humanity, then it is called as, yes, it is the most successful Jivatma. I repeat, my dear aspirants, when the thinking pattern of Jivatma is not at all being corrupted by humanity, not at all being identified by humanity, and it is enriched by the wisdom called humanity, then it is called as most successful Jivatma. మోస్ట్ సక్సెస్ఫుల్ జీవాత్మ, మోస్ట్ బ్రిలియంట్ జీవాత్మ. ఏమంటున్నాను? ఉత్తీర్ణత పొందిన జీవాత్మ అంటే ఎవరు? మానవత్వానికి సంబంధించిన కలుషితాలతో లేశమాత్రం కూడా కలుషితం అవ్వకుండా అకలుషితంగా సునిర్మలంగా ఉంటూ మానవత్వం అనే ఒక అద్భుతమైన ప్రజ్ఞని సుసంపన్నం చేసుకుని ఇక్కడి నుంచి నిష్క్రమించగలిగితే అది ఉత్తీర్ణత పొందినట్లు. సార్ నాకు అర్థం లేదేంటి? కలుషితం అవ్వకూడదు, ప్రజ్ఞని పొందాలా? కాలిపోతాం అని అనుకోవద్దు. ఇప్పుడు మాదక ద్రవ్యం ఉంది. మాదక ద్రవ్యం గ్రోలి వీడు స్పృహ కోల్పోయి వీడు మత్తుతో వ్యవహరిస్తుంటే కలుషితం అయినట్టు. మాదక ద్రవ్యం గ్రోలి మత్తుకు గురై మత్తు నుంచి బయటపడిపోయి అప్పుడు మామూలుగా ఉంటూ మాదక ద్రవ్యం గ్రోలితే ఇలా మత్తుకు గురవుతాం అన్న ప్రజ్ఞని కలిగి ఉండటంను మాదక ద్రవ్యం గ్రోలి తన స్పృహను కోల్పోయిన వాడికి తేడా లేదు. అప్పటికే మాదక ద్రవ్యం గ్రోలి, ఉదాహరణకి ఆది గురువైన శంకరాచార్యుల వారి జీవితంలో వారు బ్రహ్మచారి కాబట్టి శృంగారానికి సంబంధించిన జ్ఞానం శృంగేరి పీఠాధిపతులకి లేదు, శృంగేరి వ్యవస్థాపకులకి లేదు. ఎందుకంటే వారు బ్రహ్మచారి కాబట్టి శృంగారం అనే అనుభవం వారికి ఉండే అవకాశం లేదు. కానీ వాదనలో వారు నీకు శృంగారం గురించి తెలియకపోతే మేము ఎలా, అనుభవ జ్ఞానం లేకపోతే ఎలా చేస్తాం అన్నప్పుడు వారు సెలవు తీసుకుని గడువు తీసుకుని అనుభవ జ్ఞానాన్ని పొంది మళ్ళీ వాదనకు వచ్చారు. సో వారు దాంట్లో ఇమ్మర్స్ అవ్వాల, ఆ జ్ఞానం నేర్చుకుని మళ్ళీ ప్రజ్ఞతో వచ్చేసారు. అలా 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 చాలా ఇంపార్టెంట్ ఇది. నాకు మిగతా ఉపదేశాలకి ఉన్న తేడా ఏంటంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అందరు గురువులు చెప్తున్నారు. ఎలా ఉంటే ఇలా ఉండటం వల్ల జరిగే మేలేంటో, ఇలా ఉండకపోవటం వల్ల జరిగే హాని ఏంటో, దాని యొక్క దుష్పరిణామాలు ఏంటో అందరూ చెప్తున్నారు. ఇలా ఉంటే కలిగే శుభం ఏంటి,
ఇలా ఉండకపోతే జరిగే నష్టం ఏంటి, దుష్పరిణామాలు ఏంటి అందరూ చెప్తున్నారు. కానీ నేను ఒక్కడినే ఏ జ్ఞానం తెలుసుకుంటే నువ్వు ఇలా ఉండగలుగుతావో, ఏ జ్ఞానం తెలియకపోతే నువ్వు అలా అఘోరిస్తావో చెప్తా. ఆ జ్ఞానం చెప్తాను నేను. అది జీవాత్మకి ఉత్తీర్ణత ఎప్పుడు వస్తుందంటే, ఒక్క పదం కూడా మీరు మిస్ అవ్వకూడదు. ఈ క్షణం నేను చనిపోతే ఇలాంటి అంశాలు చెప్పేవాళ్ళు ఉండరు. ఈ పదాలు వాడేస్తారు, జీవాత్మ, అంతరాత్మ, ఉత్తీర్ణత. రెండు అద్భుతమైన ఉపదేశాలు నేను మీకు తెలియజెప్పుకున్నా. మీరు 10 మందికి తెలియజెప్తారన్న ఆశతో. అంతరంగం అంటే జీవాత్మ ఇంకా తొలిసారిగా ఇంకా జన్మ తీసుకోవాల్సి ఉంది. ఆ జీవాత్మకి తన మీద తనకుండే దృక్పథం, దృక్కోణం, ఆలోచన సంవిధానాన్ని అంతరంగం అంటారని తెలియజెప్పుకున్నాను. అలాగే జీవాత్మ ఉత్తీర్ణతని పొందటం అంటే జీవాత్మ యొక్క అంతరంగం లేశమాత్రం కూడా మానవత్వంతో కలుషితం అవ్వకుండా, మానవత్వానికి సంబంధించిన సంప్రజ్ఞత్వాన్ని సంప్రాప్తించుకుని మానవత్వం యొక్క ప్రజ్ఞతో అలంకరించుకున్నప్పుడు అది ఉత్తీర్ణతని పొందినప్పుడు. జనరల్గా మనం ఏం చేస్తున్నాం, మానవత్వానికి సంబంధించిన అంశాలతో కలుషితం అవుతున్నాం, మానవత్వానికి సంబంధించిన ప్రజ్ఞ లేదు. ఒక్కసారి తాగిన ఆయన ఆ అనుభవ జ్ఞానాన్ని పొందమంటే వీడు తాగుతూనే ఉన్నాడు, వాగుతూనే ఉన్నాడు, అనుభవ జ్ఞానం చెప్పడానికి స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు. అర్థమైనయా? కానీ యూత్ అందరికీ నేను వై నాట్తో పాటు వాట్ ఇఫ్ని కూడా చేర్చుకోమని చెప్తున్నా. వై నాట్ అన్న చందంగానే ఆలోచించండి. నాకెందుకు అర్హత లేదు, నాకు అర్హత ఉంది అన్నట్లుగానే ఆలోచించండి. కానీ స్టెప్ వేసే ముందు వాట్ ఇఫ్ అనేది కూడా ఏమన్నా తేడా వస్తే ఏంటి. 2 వై నాట్ వాట్ ఇఫ్ యొక్క సంఘాత స్వరూపము మిమ్మల్ని ఎప్పుడూ అప్రతిహతంగా దిగ్విజయంగా తీసుకెళ్తుంది. వై నాట్లో ఐఎమ్ ఎంటైటిల్డ్ అన్న మీ జ్ఞానం నుంచి నేర్చుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. వాట్ ఇఫ్లో మీ జాగ్రత్త కూడా కనిపిస్తుంది. వాట్ ఇఫ్ తేడా వస్తే ఏంటి, నేను సస్టైన్ చేయగలుగుతానా లేదా. సపోజ్ నాకు 27 ఇయర్స్ 26 ఇయర్స్ ఒక సినిమా యాక్టర్ అవ్వాలి ఉంది, పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, నేను ఏదో జాబ్ చేసుకుంటున్నా, ఆ జాబ్ అంటే నాకు అసహ్యం, ఇదేంటి అబద్ధాలు చెప్పి బతకాల్సి వస్తుంది, నేను ఈ ఉద్యోగాన్ని వదిలేస్తాను, నేను సినిమా యాక్టర్ని అవ్వాలని. మంచిదే, వై నాట్, నేను సినిమా యాక్టర్ ఎందుకు అవ్వకూడదు, అవ్వు. ఈ అబద్ధాలు చెప్పడం ఏంటి, ఉద్యోగం మానేస్తా, మానే. సో మై డియర్ ఫ్రెండ్స్, వై నాట్, ఖచ్చితంగా వై నాట్. కానీ బుజ్జి వై నాట్తో పాటు జస్ట్ వాట్ ఇఫ్ రాసేసుకోండి. అది వాట్ ఇఫ్ మిమ్మల్ని వెనక్కి తీయటానికా చెప్తుంది, రిపర్కషన్స్కి ప్రిపేర్ అయి ఉండటానికా. ఇప్పుడు నేను పెట్టాను వై నాట్ అనుకుని నేను చెప్పడం మొదలుపెట్టా. చెప్పేటప్పుడు నాకు చెప్పగలుగుతానని కూడా తెలియదు, చెప్పాలన్న ఆకాంక్ష ఉంది. ఒకవేళ నేను ఆ నేపథ్యంలో వ్యాపారాన్ని, కుటుంబాన్ని, స్నేహితుల్ని అన్నిటిని వదిలేసా, నేను మళ్ళీ రిపెంట్ అయ్యేవాడిని కాదు. ఇంతమంది ఎవరు రాకపోయినా, ఒక్కళ్ళు కూడా రాకపోయినా నేను మళ్ళీ ఒక్క నిమిషం కూడా ఆలోచించేవాడిని కాదు. ఎందుకంటే నేను ముందే వాట్ ఇఫ్ కూడా ఉంది. ఇది మొత్తం ఫెయిల్ అయిపోయినా నేను బాధపడిన, ఎవడు వినకపోయినా నేను అనుకున్నది చేశానన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో వై నాట్తో పాటు వాట్ ఇఫ్ ఉంటే రిపర్కషన్స్ ఎలా ఉన్నా మీరు ధైర్యంగా ఉంటారు. ఇది అవసరమా లేదా? జస్ట్ వై నాట్ షుడ్ ఆల్వేస్ బి అకామిడేటెడ్ విత్ వాట్ ఇఫ్. వై నాట్తో పాటు వాట్ ఇఫ్ అన్న భావన కూడా ఉండి తీరాలి. వై నాట్, నేను ఎందుకు చేయలేను అన్న భావనతో పాటు, ఒకవేళ నేను అనుకున్నది చేయలేకపోతే దాని దుష్పరిణామాలు ఏ రీతిగా ఉంటాయి. ఓకేనా? నేను గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లా, తప్పక చెప్తున్నా. మీ సాహసం చేసేదాన్ని ధోరణి నేను తప్పు పట్టను. ఎప్పుడు సాహసం చేసేవాడిని గురువు ఎప్పుడు తప్పు పట్టడు, తప్పక చెప్తాడు. తప్పు పట్టడం వేరు, తప్పక చెప్పడం వేరు. కానీ చెప్పాలి కదా ఇది. ఓకేనా? పర్సనాలిటీ నువ్వు చేయలేవురా అంటది. ఏం మాడుతున్నావు నువ్వు, నేను చేయలేకపోవడం ఏంటి, ఖచ్చితంగా చేసి తీరుతానని వై నాట్, అర్హత ఉంది, ఐఎమ్ ఎంటైటిల్డ్, ఎస్.